మూడు గనక మీరు పాటించినట్లయితే జీవితంలో ఆర్థికంగా ఎదగటమే కాకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి మనిషికి కావాల్సింది డబ్బుతో పాటుగా ఆనందం కూడా కావాలి. మరి ఎందుకని మనం డబ్బు లేక కొంతమంది బాధపడుతుంటే కొంతమంది ఆనందం లేక జీవితంలో బాధపడుతూ ఉన్నారు? ఎందుకు లేకుండా పోతున్నాయి? ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు ఈ సత్యం మనకి అని అంటే మీరే. మీలో మీరు చూసుకుంటే ఆ సత్యం ఏమిటో మీకు తెలుస్తుంది. మీరు తెలుసుకోవాల్సింది, చేయవలసింది ఏమిటి అంటే ముందుగా మీరు ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు కూడా ఈ రోజు నేను ఎంత సమయాన్ని ఆనందంగా గడిపాను అనేది ఒక నోట్బుక్ మీద రాసుకోండి. ఈ రోజు నేను ఎంత సమయం దుఃఖంతో ఉన్నాను, ఎంత సమయం కోపంతో ఉన్నాను, ఎంత సమయం ఈర్ష్యతో ఉన్నాను అని మీరు ఒక నోట్బుక్ పైన రాసుకుంటే ఆ రోజు సాయంత్రం పడుకోబోయే ముందు ఆ నోట్బుక్ పైన రాసి ఒక్కసారి చూసుకోండి. మీకే అర్థమవుతుంది ఈ రోజు ఉన్న సమయంలో నేను ఏ విధంగా గడిపాను, ఎంత టైం నేను ఎవరో గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేశాను, అలాగే నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి ఎంత సమయాన్ని గడిపాను అనేది మీరు టైం ఎలా వేస్ట్ చేసుకున్నామో, ఎలా ఉపయోగించుకున్నామో అనేది ఒక నోట్స్ రాసుకుంటే సాయంత్రం పడుకోబోయే ముందు ఆ నోట్స్ చూడండి. చూస్తే మీకే తెలిసిపోతుంది ఈ రోజు నేను ఇన్ని గంటలు ఎవరో గురించి మాట్లాడుతూ ఉన్నాను, ఇన్ని గంటల పాటు లేదు ఇన్ని నిమిషాల పాటు అక్కర్లేని టాపిక్స్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకున్నాను. అక్కర్లేని టాపిక్స్ ఎప్పుడైతే మాట్లాడారో మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతుందని గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అలాగే ఎంత సమయం మీరు ఆనందంగా గడిపారు? ఆనందం ఎప్పుడు వస్తుంది? పాజిటివ్గా ఆలోచించినప్పుడు, మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు, మీ టాలెంట్ ప్రపంచానికి తెలిసినప్పుడు, వారి మన్ననలు పొందుతున్నప్పుడు కూడా వచ్చే ఆనందం వర్ణనాతీతం. అలాంటి సమయాల్లో మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అవి ఎంత సమయం మీరు ఇలా విషయాల్ని గడిపారో ఒక్కసారి మీరు రాసుకున్నారు కదా, దాంట్లో చూసుకోండి. మనకున్న 24 గంటల్లో డేకి మనం ఎన్ని గంటల పాటు నిద్రపోయాము, ఎన్ని గంటల పాటు మనం టైంని వేస్ట్ చేస్తున్నాం, ఎన్ని గంటల పాటు మన అభివృద్ధికి తోడ్పడే విధంగా మనం పనులు చేశాము ఒక్కసారి కాల్కులేట్ చేసుకుని మరుసటి రోజు ఏదైతే వేస్ట్ అని మీ మనసు చెప్పిందో, ఏ పనులైతే తప్పని మీ మనసు గనక తేల్చేసి చెప్పిందో ఆ పనుల్ని మానేయటం చేయండి. మరలా మీ టయాన్ని ఏ పనులైతే మీరు వేస్ట్ అని మీకు అనిపించిందో ఆ పనుల్ని మానేసి మీరు ఏ సమయం మీకు ఆనందాన్ని ఇచ్చిందో, ఏ సమయం మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అభివృద్ధికి తోడ్పడిందో ఆ సమయాల్ని వాటికి గడిపే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు క్రమక్రమేపీ వేస్ట్ చేసిన సమయం యొక్క విలువేంటో మీకు తెలుస్తుంది. ఎందుకని మనం ప్రతిరోజు ఎన్నో గంటల పాటు వేస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరో గురించి మాట్లాడుకుంటూ, లేదు భార్యాభర్తలు కావచ్చు, అలాగే ఇంట్లో పేరెంట్స్ కానీ పిల్లలతో కావచ్చు, తర్కం చేస్తూ అక్కర్లేని మాటలతో మన ఎనర్జీ లెవెల్స్ మనమే తగ్గించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఆ నోట్స్ రాసినప్పుడు మీకు తెలుస్తుంది 24 గంటల్లో ఇన్ని గంటల పాటు నేను పడుకున్నాను, ఇన్ని గంటల పాటు నా అభివృద్ధికి తోడ్పడే విధంగా నేను టైంని వాడుకున్నాను అని మీరు కాల్కులేట్ చేసుకున్న నాడు మరుసటి రోజు మీ టైం మరలా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది పడుకునేటప్పుడే మరలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఎవరైతే గనక ఈ 3 విషయాల్లో జాగ్రత్త పడతారో మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటమే కాకుండా ప్రతి సెకను ఆనందంగా గడుపుతారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క విషయం, ఎన్ని కోట్లు సంపాదించినా మనం ఆనందంగా గడిపామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయామా లేదా అనేది ఇంపార్టెంట్. మనం ఈ దైనందిన జీవితంలో ఈ కలియుగంలో ప్రశాంతంగా నిద్ర లేదు, ఆనందం లేదు జీవితానికి. అలాగే కొంతమందికి సంపాదన ఉంటుంది, కొంతమందికి సంపాదన లేక బాధపడితే కొంతమందికి ఆనందం లేక బాధపడుతున్నారు. పరిపూర్ణ వ్యక్తి మనిషి జీవితం. పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉన్నది.
అటువంటి మనిషి అది తెలుసుకోలేక ఎప్పుడు చీకటి వలయంలో ఏదో కోల్పోయినలాగా బాధపడుతూనే ఉంటాడు. ఇంతటి ఆనందమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ దైవశక్తి, విశ్వశక్తి మనం మరిచిపోయి ఈ కలియుగంలో మనకున్న చిన్నగా ఏదైతే లోటు ఉందో జీవితంలో దాని గురించే మనం బాధపడుతూ ఉంటాం. ఈ రోజే గుర్తుపెట్టుకోండి, ఏది కావాలో అది మీకు దక్కాలి అంటే టైంను వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటూ ఈ రోజు మీరు చేసిన తప్పు మరుసటి రోజు చేయకుండా ఒక షెడ్యూల్ వేసుకుంటూ మీరు గడిపితే, మీ ఉన్నతి కోసం మీ టైంని గనక వాడుకుంటే, మీ ఆనందం కోసం మీ టైంను వాడుకుంటే, మీ ఎనర్జీ లెవెల్స్ కోసం పెంచుకోవటానికి ఎప్పుడు ఆనందమైన మాటలే మాట్లాడుతూ ఆనందాన్ని ఇచ్చే పనులే మీరు చేస్తూ ఉంటే జీవితంలో మీకు ఈజీగా విశ్వశక్తి, దైవశక్తి తోడై మీ ఉన్నతికి దోహదపడుతుంది. మీరు ఈజీగా మీరు అనుకున్న కోరికల్ని మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఎప్పుడు నా జీవితం ఇంతే, నేను జీవితంలో మారను, నేను ఎప్పుడు జీవితంలో ఆర్థికంగా ఎదగలేను, నాకు ఆనందం లేదు అనుకునేవారు ఎక్కడ మీరు ఆనందాన్ని కోల్పోతున్నారో, ఎక్కడ మీరు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ నిమిషంలోనే ప్రతిరోజు ఒక క్యాల్కులేటెడ్ గా మీరు ఆలోచిస్తూ గడుపుతూ ఉంటే మీ జీవితంలో ఆనందము, ఐశ్వర్యము తప్పకుండా వచ్చి తీరుతాయి. ఓం నమః శివాయ. నా పేరు సిహెచ్ నాగేశ్వరరావు. సార్ గారి దగ్గరికి 3 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను. అసలు నేను ఈ జాతకాలని నేను నమ్మను. నమ్మకపోయినా మా అమ్మాయి ప్రోద్బలం మీద నేను సార్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏదో చెప్పారు కానీ అప్పుడు కూడా నేను నమ్మశక్యం కాలేదు. అయినా సరే ఆయన ఒకసారి 2 సార్లు మా అమ్మాయి తీసుకురావడం, నేను రావడం జరిగింది. సార్ గారు చెప్పారు కొన్ని విషయాలు. నాకేదో జాయింట్ ప్రాపర్టీస్ చెక్క కొన్ని విషయాలు నేను ఆయనతో చర్చించాను. చర్చించిన తర్వాత ఏం చెప్పారు కానీ నేను అన్న ఆలోచనతోనే ఉన్నాను. తర్వాత కొన్నాళ్ళు టైం పెట్టారు. ఆ టైం తర్వాత నీ పని అవుతున్నారు. అయినా సరే అవి మా జాయింట్లో గొడవలు అయినాయి, పోలీస్ కేసులు అయినాయి. అయినా మాకు ఇవన్నీ చెప్పారు కానీ నమ్మటానికి అనుకున్నాను. ఆయన చెప్పిన టయానికి ఆటోమేటిక్గా కేసులు లేవు, మాకు పరిష్కారం ఈజీగా అయింది. సార్ గారు అంతకుముందు చెప్పారు, మీరు అసలు కోర్టుకు వెళ్ళే పని ఉండదు, 100% మీకు అయిపోద్ది అని ఖచ్చితంగా చెప్పారు. దాని మీద ఒక నమ్మకం అనేది అవి పరిష్కారం అవడంతో మాకు కలిగింది. దాని మీద సరే అని చెప్పి ఒకసారి ఈ ఉంగరం వేసుకోమన్నారు. తర్వాత 4 రోజుల తర్వాత అన్ని సక్రమంగా, ముందు మనశ్శాంతిగా, ఆరోగ్యరీత్యా అన్ని రకాలుగా నాకు మేలే జరిగింది. ఎవరైనా సరే చేసుకుంటే ఫలితం ఉంటుంది, తెలుసుకుంటే ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఈ సార్ గారి దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని ఏకాంతంగా పరిష్కరించుకోవచ్చు.